ఏంటి? నర్మద 3 అంతస్తుల పైనుండి పడిన తర్వాత కూడా రక్తంతో సాక్ష్యం రాసి పెట్టిందా? అయ్యో, ఏంటి ఆ నెంబర్? నాకేం తెలుసు? అయినా నాకు తెలుసుకోవాలని కూడా లేదు. నువ్వు ఒకందుకు సంతోషించు. రేఖను చూడ్డానికి ముందే నేనది చూసేశాను. చకచక వెంటనే నేను ఆ నెంబర్ని శుభ్రం చేసేశాను. కానీ అమ్మ, నీకంత నమ్మకం ఎందుకు? రేఖ నీకంటే ముందు సాక్ష్యాన్ని చూడలేదని అంటే తను నిన్ను ఫ్లోర్ మీద రక్తం తుడుస్తుంటే ఆపిందంటే దాని అర్థం ఇదే అయి ఉండొచ్చు కదా? లేదు, నువ్వు మరీ ఎక్కువ బుర్ర వాడుకో. చూడు, రేఖ తెలివైన నక్కే అయ్యుండొచ్చు, కానీ దానికంటే కూడా ఒక ఆదర్శవంతమైన కోడలు. నేనలా పనిచేస్తూ ఉంటే తను చూడలేకపోయింది. పాపం పెద్దావిడ ఇంత శుభ్రం చేస్తోంది అని. అందుకే తనను ఆపుంటుంది. రేఖకి ఏం తెలీదు. రేఖ ఆ నెంబర్ గురించి ఏమీ తెలుసుకునుండదు. ఇన్స్పెక్టర్ గారు, ఇదే ఆ నెంబర్. నర్మదా ఆంటీ స్పృహ తప్పడానికి ముందు తన రక్తంతో రాశారు. సో దీనికి ఏదో ఒక అర్థమైతే ఉంటుంది కదా. సరే, నేను చెప్పింది ఒప్పుకుంటాను. రేఖకి ఏమీ తెలియదు నర్మద రాసిన సాక్ష్యం గురించి. కానీ అమ్మ, విషయం ఏంటంటే వీరేంద్ర, మనం ఈ పన్నాగాలు పన్నుతూ ఉంటాం, కుట్రలు చేస్తూ ఉంటాం. వాటిలో మనకి చిన్న చిన్న గెలుపు వాస్తవాలుంటాయి కదా. మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు దీనికి సంతోషించు. రేఖకి దీని గురించి ఏమీ తెలీదు. నువ్వే ఆలోచించు. ఒకవేళ రేఖకి ఈ నెంబర్ గురించి ఏమైనా తెలుసుంటే తను నోరు మూసుకుని ఉండేదా? ఈ పాటికి తను నింగి నేల ఏకం చేసేసుండేది ఈ నెంబర్ గురించి తెలుసుకోవడానికి. ఆ రిపోర్టర్ రేఖ తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేసుండేది. ఎంత దూరమైనా వెళ్తుంది ఈ నెంబర్ గురించి తెలుసుకోవడానికి. అర్థమైందా? అర్థమైందమ్మా. కొంచెంలో తప్పించుకున్నాం. కానీ ఒక్కటైతే క్లియర్ కదా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎలాంటి సాక్ష్యమైనా బయటపడొచ్చు. సో మనం ఏం చేసినా సరే వీలైనంత తొందరగా చేయాలి. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. ఆ రిపోర్టర్ రేఖ నా మెడలో వేయటానికి ఏదైనా కొత్త ఉచ్చు వేసేలోపు మనం రాఘవతో ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయించేసుకుంటేనే మంచిది. అప్పుడే అన్నీ నా పేరు మీదకొచ్చేస్తాయి. ఇన్స్పెక్టర్ గారు, మనం వీలునంత త్వరగా ఈ సాక్ష్యం గురించి తెలుసుకుని తీరాలి. ఆ మేడం, మా టీంకి చెప్పేశాను. ఆ మ్యాటర్ గురించి త్వరలోనే చూస్తారు. కానీ ఇన్స్పెక్టర్ గారు, మనం ఆలస్యం చేయకూడదు. ఈ సాక్ష్యం అతి కష్టం మీద నాకు కానీ దొరికింది. ఏంటంటే మేడం, ఈ సగం నెంబర్కి ఏదైనా అర్థం ఉండొచ్చు కదా. కానీ మీలాంటి న్యూస్ రిపోర్టర్స్ వెనకాల మేము పరుగులు తీయలేము కదా. మా దగ్గర చాలా కేసులు ఉంటాయి. ఒకవేళ మీరు మాకు ఇది కాకుండా ఇంకేదైనా సాక్ష్యం ఇస్తే అప్పుడు మేము ముందుకు వెళ్ళగలం. ఇప్పుడు మీ పని చేయడానికి మా దగ్గర ఏమీ లేవు. సరే, ఇది నా పని కాదు. మీరు నా పని కాదు, మీరు మీ పని చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఇంకొక ఆఫీసర్ని పిలవండి. మీకంటే ముందు ఈ కేసుని హ్యాండిల్ చేశారు కదా. మరి ఒకవేళ నేను మిమ్మల్ని అనుమానం ఉందని జైల్లో పడేస్తానో? ఏంటి, నన్ను జైల్లో వేస్తారా? ఎందుకు కాదు. ఎంతైనా మీరు మిస్సెస్ నర్మదా గారి కోడలు. పైగా ఈ రోజుల్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఎక్కువగా అత్తో కోడలో వీళ్లలో ఒకరు నేరస్తులుంటున్నారు. ఇంకా నాకు ఈ విషయం బయటికి తీసుకురావడానికి ఎక్కువ టైం పట్టదు. మీకు మీ అత్తగారంటే ఇష్టం లేదని మీ ఇద్దరి మధ్య రోజు గొడవలు జరిగేవి. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇంకా మీరు జైలు 4 గోడల మధ్య నుంచి మాకు సలహాలు ఇస్తూ ఉండండి. మేము మా డ్యూటీ ఎలా చేయాలో ఏంటో. ఇప్పుడు చెప్పండి, మొదలు పెట్టమంటారా మా ఇన్వెస్టిగేషన్? ఇన్స్పెక్టర్ గారు, నాకు ఏం కావాలో మీరు అది పక్కన పెట్టండి. కానీ ఒకటి క్లియర్ అయిపోయింది, మీరు ఏమీ చెయ్యలేరు. అందుకే మీ విలువైన టైం కేటాయించారు. థ్యాంక్ యూ.